ఆమెను దించేసి ఇక్కడ భారత ప్రభుత్వంలో కలిసినటువంటి రోజు సెప్టెంబర్ 17వ రోజు. ఆ 17వ రోజు కూడా మనం ఘనంగా జరుపుకుంటాం. ఆ 17వ రోజు ఘనంగా జరుపుకోవడానికి వెనకాల ఒక్కడే ఉన్నా అని అనుకోకుండా కష్టపడ్డాడు కాళోజీ. కవి సమ్మేళనం జరుపుకోవడానికి తాటాకు పందిళ్ళు వేస్తే ఆ పందిళ్ళు కింద ఆ రోజు టెంటులు లేవు, చలువ పందిళ్ళు తాటాకు కమ్మలు తెచ్చి ఒక పందిరి వేసి అక్కడ కవి సమ్మేళనం, మనకి ఇట్లాంటి హాళ్ళు లేవు, ఒక చలువ పందిళ్ళతో వేసి అందులో కవులు చదువుకోవాలంటే వీళ్ళు వేసి 2 గంటలకో 3 గంటల దాకా కష్టపడి ఆ పందిరి వేసి ఇంటికి పోయారు. వచ్చే వరకు రజాకారులు దాన్ని తగలబెట్టారు. ఆ తాటాకులన్నీ కాలిపోయి బూడిద కుప్పలు ఉన్నాయి. ఇంకేం కవి సమ్మేళనం, ఈ కవి సమ్మేళనం ఉండదు అన్నారు. ఈ కవి సమ్మేళనం లేదు అని అంటుంటే దాశరథి సురవరం ప్రతాపరెడ్డి వాళ్ళే ఉన్నారు, నిజంగా కవి సమ్మేళనం మొదలవ్వాల్సింది ఇదిగో ఈ బూది కుప్పల మధ్య నుంచి మొదలు కావాలి, ఈ నిప్పు పొగలాగా లేవాలి అని అన్నారు. నా గీతావళి ఎంత దూరము ప్రయాణం పోవును అందాక ఈ భూగోళమున కక్కి పెట్టదను. దాశరథి అగ్నిధార. ఓ బాగా మీ తెలుగు చరిత్ర బ్రహ్మాండంగా ఉన్నది. మీ విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు, మీ ఉపాధ్యాయులకు కూడా అభినందనలు. ఇంత యాక్టివ్గా ఉంచడం అనేటువంటిది నిజంగా చాలా విషయం. ఇవాళ చాలామందికి పోలీస్ యాక్షన్ తెలియదు. అమ్మాయి పేరు నాకు గుర్తులేదు కానీ ఆ అమ్మాయికి తెలుసు. సలోని, ఈ అమ్మాయి పేరు బిందు. సలోని, బిందు లాంటి వాళ్ళు కొందరు బయటకు చెప్పలేకపోవచ్చు, వాళ్ళకు కూడా తెలిసిన విషయాలు ఇవన్నీ. కాబట్టి తెలిసి చెప్పినా అట్లాగే మనసులో ఉంచుకున్న మీకు చెప్పేటటువంటి ఓపిక మీ ఉపాధ్యాయులకు ఉంది, నేర్చుకునే ఓపిక మీకు ఉన్నది కనుక మీరు చరిత్రలో, సాహిత్యంలో, ఇతర సబ్జెక్టులలో ముందున్నందుకు మీకు హృదయపూర్వక అభినందన. కాబట్టి ఇది మన చరిత్ర, మనం తెలుసుకోవాలి. కాళోజీ గురించి ఎందుకు ఇవాళ జరుపుకోవాలి, ఏమొస్తుంది, మనకు ఏమొస్తుంది? చాలామంది వేస్తున్న ప్రశ్న ఇది. సిద్ధారెడ్డి సారు లెక్చరర్గా ఉండి ఒక 60-70 వేల రూపాయలు నెలకు జీతం వస్తున్నప్పుడు నేను ఊరికే మీటింగ్లు అనుకుంటూ పోతుంటే మా దగ్గర ఫిజికల్ డైరెక్టర్ ఒక ఆయన పరశురాములని ఫిజికల్ డైరెక్టర్ ఉండేవాడు. ఆయన అడిగింది, అన్న అంటే పోతావు కదా, నీకు పోయినందుకు ఏమైనా పైసలు ఇస్తారా వాళ్ళ, ఏమైనా పైసలు ఇస్తారా అంటే పైసలు ఇవ్వరు, నా జేబులే ఖర్చు అయితే నెలకి అని అన్నా. మరి ఎందుకు పోవుడు అన్నాడు. మరి ఎందుకు పోవుడు? ఇవాళ మా పరశురాములు పేరు ఎవరికి తెలియదు, కానీ సిద్ధారెడ్డిని మీ కళాశాలలో ఎంత గౌరవంగా చూశారో మీరు గుర్తుపెట్టుకున్నారు కదా. నా పైసలు పోయినాయి కావచ్చు, నా ఆరోగ్యం కూడా ఖరాబ్ అయింది కావచ్చు, ఖరాబ్ కాలేదు కావచ్చు, కానీ నన్ను తీసుకొచ్చి ఒక గౌరవించే ఒక పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే పీడీలుగా పుట్టి గిట్టితే వాళ్ళని గౌరవించరు. ఈ జాతికో, దేశానికో, భాషకో, సాహిత్యానికో, కళలకో, చరిత్రకో ఏదైనా మీరు చేస్తే ఆ చరిత్ర మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. అట్లాంటి పని కాళోజీ నారాయణరావు గారు. కాబట్టి ఇలాంటి ఉత్సవాలు జరపడం అనేటువంటిది చాలా మంచి సంప్రదాయం. అలాంటి సంప్రదాయం మీ కళాశాలలో మీ ప్రిన్సిపల్ గారి సహకారంతో, కొన్ని చోట్ల ప్రిన్సిపల్ గారు సహకరించరు, మీరేమనుకోవద్దు, మీరు ఇస్తున్నారు సంతోషం, కానీ చాలా చోట్ల ప్రిన్సిపల్ ఎందుకండి తలనొప్పి మనకు అంటారు. ఎందుకండి తలనొప్పి అనుకుంటే ఏమీ చేయలేరు, ఏదో ఒక తలనొప్పి ఉంటుంది. పోనీ ఎవ్వరూ తలనొప్పి లేని వాళ్ళు ప్రపంచంలో ఉన్నారా? కాళోజీ నారాయణరావునే ఇంకొక మాట, రెండు విషయాలు చెప్పి ముగిస్తాను, ఎందుకంటే ఇలా నడుస్తుంటుంది. కాళోజీ నారాయణరావు హాస్పిటల్లో ఉన్నాడు, ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ఉన్నాడు. ఎట్లాగా ఆరోగ్యం బాగాలేకపోవడం వచ్చింది కాబట్టి వచ్చినప్పుడు కాళోజీని చూడటానికి పివి నరసింహరావు హాస్పిటల్కి వస్తుంది. పివి నరసింహరావు అప్పుడు ప్రధానమంత్రి. వచ్చి తెల్లారి ఈయన లేచే వరకు, నిద్ర నుంచి లేచే వరకు అన్నీ మంచిగా ఊడుస్తున్నారట, రూమ్ అంతా శుభ్రం చేస్తున్నారు. అరే ఎదురు ఎన్నడలేంది నా రూమ్లోకి వచ్చి మీరు ఇవన్నీ ఊడుస్తున్నారు ఏంది అన్నాడు. ఆయన తెలంగాణ మాట్లాడతారు. ఏందిరో ఇవాళ ఎప్పుడు లేదు ఇట్లా ఊడుస్తున్నారు పొద్దుగాలు లేచి అంటే, ఇవాళ ఎవరో పెద్ద సార్ వస్తాడట కదా సార్ మిమ్మల్ని చూడడానికి అన్నారు. స్వీపర్స్ వాళ్ళకి తెలియదు, పెద్ద సార్ వస్తాడట కదా. పెద్ద సార్ వస్తాడు కదా, అవును పివి నరసింహరావు వస్తాడు, నా ఫ్రెండ్ వాడు వస్తాడు, వాడు అప్పుడు ఆయన భారతదేశ ప్రధాని. ఈయన అంటాడు ఏమంటే వాడు వస్తాడు, వాడు అయితే వాడు వస్తూ ఉంటారా మీరు, వాడు వస్తూ ఉంటారు, అట్లనే ఉంటుంది, ఈ చర్చ ఇట్లనే ఉండాలి, వాడు చూడాలి.
వాడు చూడాలి, ఎందుకంటే రోజు మీరు క్లీన్ చేయనప్పుడు ఇయ్యాలంటే శుభ్రపరుస్తారు, తప్పు కదా. అది అంత నెక్కచ్చి మనిషి కాళోజీ నారాయణరావు ఊడవనీయలే. సార్ మేము సస్పెండ్ అయితే నేను సస్పెండ్ చేయకుండా నేను చూసుకుంటా, సస్పెండ్ చేయకుండా చూసుకుంటా, కానీ ఈ శబ్దం వాడికి తెలియాలి అని అన్నాడు. ఆయన వచ్చాడు, చూశాడు, వెళ్ళాడు. వెళ్ళి సరే సంతోషపడ్డారు. అట్లనే ఆ డాక్టర్ వచ్చాడు కొద్దిసేపు అయినాక. ఇట్లా మనలాంటి వాళ్ళం అందరం కాళోజీని చూడబుద్ధి అవుతుంది, ఏదో రేపో ఎల్లుండో అటగా చనిపోతారట అని చూడాలనిపిస్తే మనలాంటి వాళ్ళము వాళ్ళు వీళ్ళో పోతారు కదా. పోయినప్పుడు డాక్టర్ వచ్చి, కాళన్న మీరు చాలా ఇంపార్టెంట్ పర్సన్, పివి నరసింహారావు లాంటి ప్రధానమంత్రి మిమ్మల్ని వచ్చి చూసిపోయారు, పెద్ద మనిషి, విఐపి మీరు. ఈ రోజు ఈ 15 మంది 20 మంది 100 మంది వచ్చిపోతుంటే నీ ప్రాణం, మీ ఆరోగ్యం సరిగ్గా ఉండదు, ఇన్ఫెక్షన్ అవుతుంది. మనోళ్ళు చెప్తుంటారు కార్పొరేట్ హాస్పిటల్లో. ఆయన అప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ లేదు, నిజాం హాస్పిటల్లో ఉన్నాడు, నేను కూడా వెళ్ళి చూసి వచ్చాను. అప్పుడు ఆ డాక్టర్ అన్నాడు, ఎక్కువ మంది ఇట్లా వస్తే నువ్వు తొందరగా చనిపోతావు. ఎన్ని రోజులకు చనిపోతావు చెప్పు, ఎన్ని రోజులకు చనిపోతే చెప్తావు అంటే ఒక వారం కంటే ఎక్కువ ఉండవన్నాడట. ఒక వారం కంటే ఎక్కువ ఉండవంటే ఈయనే ఉన్నాడు, ఎవరు రాకపోతే నేను 4 రోజులకే చచ్చిపోతా అన్నాడు. ఎవరు రాకపోతే 4 రోజులు చచ్చిపోతా, అందరూ వచ్చి మాట్లాడిస్తే 10 రోజులు బతుకుతా అన్నాడు. ఏంటి, మనుషుల్ని చూసిన వాళ్ళు మనుషుల్ని చూడకపోతే బతకడం కష్టం. ఇవాళ మనకేమైంది, మనుషుల్ని చూస్తే కష్టం. సెల్ ఫోన్లే చూడాలి, మనకు చేతిలో ఉన్నది పరికరం. తెల్లారి లేస్తే సెల్ ఫోన్లో చూస్తే నాకెరికి సిద్ధారెడ్డి సారా సెల్ ఫోన్లో కనబడ్డాడు, పద్మావతి ఆ సెల్ ఫోన్లో కనబడ్డాడు. అరే సెల్ ఫోన్లో కనబడడం వేరు, మనిషిని నిజంగా చూడడం వేరు అనేటువంటి ఒక స్పృహ ఉన్నటువంటి వాళ్ళు ఈ కళాశాల విద్యార్థి, ఈ కళాశాల అధ్యాపకులు. సెల్ ఫోన్లోనే ప్రపంచం ఉంటుంది, కానీ మనిషిని ముట్టుకున్నప్పుడు, మనిషిని చూసినప్పుడు కలిగిన ఆనందం సెల్ ఫోన్లో చూస్తే కలగదు. మీకు దుఃఖం వస్తుంది, మీకు కష్టం వస్తుంది. కష్టం వచ్చినప్పుడు మీ ఫ్రెండ్ మీ కన్నీళ్లు తులవగలుగుతాడు. మీ ఎదుటి మనిషి మీ కష్టాన్ని ఆర్వగలుగుతాడు. కానీ కంప్యూటరు, సెల్ ఫోను మీ కన్నీళ్లు తుడవలేదు. గుర్తుపెట్టుకోండి, మీరు మనుషుల్ని నమ్ముకోండి, తప్పకుండా మీరు మనుషులుగా జీవిస్తాం. కాబట్టి మనం ఎప్పటికైనా మళ్ళీ చేరుకోవాల్సింది ఎక్కడికి, ఎప్పటికైనా చేరుకోవాల్సింది, ప్రేమించాల్సింది, ఇష్టపడాల్సింది మనుషులే. మనం పోయినాడు తీసుకుపోయేది కూడా మనుషులే. సెల్ ఫోన్ తీసుకపోదు, 4 రోజులైనా ఇంట్లోనే ఉంచుకుంటుంది, శవం వాసన వచ్చినా ఇంట్లోనే ఉంటుంది, కానీ తీసుకపోదు. అట్లనే పివి నరసింహారావు ఈయనకు ఒక బిరుదు ఇవ్వాలనుకున్నాడు. తను ప్రధాని అయినప్పుడు ఒక గొప్ప బిరుదు, భారతదేశంలో అన్నిటికంటే పెద్ద బిరుదు, పెద్ద పురస్కారం ఏంటిదంటే పద్మ పురస్కారం. పద్మలో టాప్ ఏంటిది? పద్మవిభూషణ్. ఎగ్జాక్ట్, సలోమి పద్మవిభూషణ్. ఆ పద్మవిభూషణ్ పురస్కారం ఇవ్వడానికి పివి నరసింహారావు నిర్ణయం చేసి కాళోజీని పిలిచాడు. అన్న నువ్వు రావాలి. పివి నరసింహారావు కంటే 1 సంవత్సరం సీనియర్, మీలాగా కూర్చొని చదువుకునేటప్పుడు, కాలేజ్ చదువుకునేటప్పుడు కాళోజీ సీనియరు, జూనియర్ 1 సంవత్సరం జూనియర్ పివి నరసింహారావు. అందుకని కాళన్న అంటారు. అట్లా అన్నప్పుడు ఆ కాళన్నను పిలిచి ఒక గౌరవం ఇస్తామనుకున్నా. ఇక నువ్వు ఇస్తే తీసుకోనారా, తీసుకుంటా వస్తా అన్నాడు. అంటే వచ్చిండు, పోయిండు, ఆయన ఇచ్చిండు, ఢిల్లీకి పోయిండు, ఏర్పాట్లన్నీ చేసినాక ఎయిర్పోర్ట్ దిగిన దగ్గర నుంచి పోలీసులు లేదా సెక్యూరిటీ వాళ్ళు తీసుకుపోతున్నారు. వాడిని వదిలేసి మళ్ళీ ఇంకా ఆ తర్వాత వెళ్ళాడు సార్. ఇంకో సెక్యూరిటీ బ్యాచ్ వస్తుంది, ఆ బ్యాచ్ ముందడికి తీసుకెళ్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క గేట్ దగ్గర ఆగిపోతున్నారు, ముందడికి తీసుకెళ్తున్నారు. చివరికి పివి నరసింహారావు కనబడ్డారు. ఒక 6-7 అంతరాల తర్వాత ఈ పివి నరసింహారావు ఎదురు చూస్తూ రా కాలన్నా అన్నాడు. ఏందిరా ఇదంతా అంటే ఏమైంది అని నేనేమనుకున్నా, నేనే జైల్లో ఉన్నా అనుకున్నా, నువ్వు నాకంటే పెద్ద జైల్లో ఉన్నావు, నాకు ఇంతమంది ఆపుతున్నారు అన్నాడు. అది కాలం. పద్మవిభూషణ్ పురస్కారం తీసుకుపోవడానికి కూడా చమత్కారం వదలలేదు. తింటున్నప్పుడు కాళన్న వానలు మంచిగా పడుతున్నాయా అన్నాడు. తెలంగాణ ఎట్లున్నది, వానలు మంచిగా పడుతున్నాయా అన్నాడు. కాళోజీ ఏమిరో నువ్వు ప్రధాని అయినాక ఋతువులు కూడా మర్చిపోయినావా, సీజన్ కూడా మర్చిపోయినావా, ఇప్పుడు ఎండాకాలం అయితే వానలు పడుతున్నాయని అడుగుతారా అన్నాడు.
కాబట్టి ఎప్పుడైనా మనం భూమి మీద ఉన్నాం, మన కాలంతో ఉన్నాం, మన ప్రాంతంతో ఉన్నాం, మన భాషతో ఉన్నాం, మన తల్లిదండ్రులతో ఉన్నాం, మన ఇరుగు పొరుగులతో ఉన్నాం. ఇవన్నీ కలిపితేనే ఒక చరిత్ర. ఆ చరిత్ర సందర్భంగా ఇవాళ మనం గుర్తు చేసుకోవడానికి ఒక ఉత్సవం చేసుకుంటున్నాం. నా గురించి ఒక మాట చెప్పి ముగిస్తాను, ఒకటే మాట. నాకు కూడా మీ అంత వయసు ఇంకొంచెం పెద్దగా అంతే ఉన్నప్పుడు సినిమాలకు పాటలు రాయాలని కోరుకుంటాను. నాకు అప్పటికి వేరే తెలియదు. కాబట్టి నారాయణ రెడ్డి గారి పాటలు, దాశరథి పాటలు సినిమాల్లో చూడడం పెద్ద షో. ఆ వయసులో ఏముంటాయి, పుస్తకాల కంటే ఎక్కువ సినిమాలు చూసే అలవాటు ఉండేది. మా ఇంట్లో పైసలు ఇవ్వకపోతే బియ్యం అమ్ముకొని సినిమాలు చూసేది. అంత పిచ్చి ఉండేది. సినిమాలకు రాయాలని కోరిక ఉండేది. ఆ తర్వాత ఆర్ట్స్ కాలేజీలోకి వచ్చిన తర్వాత సినిమాలకు రాయడం కంటే ప్రజల గురించి రాయడం గొప్ప అని అనుకొని సినిమాలు వదిలేసినాక మీ ప్రయత్నం, మీ ఉద్యమం సరైనదైతే 2009 వచ్చింది. 2009 వచ్చిన తర్వాత ఒక రోజున ఆర్ నారాయణమూర్తి నాకు ఫోన్ చేశాను. సిద్ధారెడ్డి గారు, నేను సిద్దిపేట వస్తాను సార్, చెప్పండి సార్. ఆర్ నారాయణమూర్తి అంటే మీకు అందరికి తెలుసో లేదో, సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు, అన్నీ ఆయనే ఉంటాయి. స్క్రీన్ ప్లే ఇక్కడ నుంచి మొదలు పెడితే అన్నీ ఆయన పేరు మీదే ఉంటాయి. ఆయన వస్తా అంటే ఎందుకు వస్తున్నాడో ఏంటని, నేనే వస్తా సార్ అన్నాను. నేను ఎందుకు, మీరు పెద్దోళ్ళు, మీరు రావడం ఎందుకు, నేనే వస్తాను, మీరు సిద్దిపేటకి ఎందుకు అన్నా. లేదే నేను వస్తున్నా అన్నాడు. ఆయన వచ్చాడు. మా ఇంటికి వెళ్ళినాం. వెళ్ళిపోయిన తర్వాత మీ పాటను నా సినిమాలో పెట్టుకుంటాను, నాకు ఒక అవకాశం ఇవ్వాలి, మీరు అనుమతి ఇవ్వాలి అన్న. అట్లా అనుమతి ఇవ్వాలి అన్నప్పుడు నేనేమన్నాను, ఆ పాట నేను 97లో రాస్తే దాదాపు 11 సంవత్సరాల నుంచి 11-12 ఏళ్ళ నుంచి ప్రజలందరూ వాడుకుంటున్నారు. అది ఎప్పుడో ప్రజల పాట అయిపోయింది. నిరభ్యంతరంగా మీ సినిమాలు పెట్టుకోండి, నేను అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, అది ప్రజల పాట, అది తెలంగాణ పాట, తెలంగాణ పల్లె సీమల పాట, మీరు వాడుకోండి. ఆయన సంతోషపడి సినిమాలో పెట్టుకున్నా. సినిమాలు పెట్టుకున్న తర్వాత అంటే మీకు ఏమవుతుందంటే, మీరు వదిలేసినా నేను సినిమా నుంచి పక్కకు పోయినా అని నేను అనుకునే ఒక అసంతృప్తి ఉండేది ఎక్కడో కొంచెం అంత. కానీ మీ ఉద్యమం, మీ కృషి సరైనదైతే సినిమా మీ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది అనేది నా జీవితం నాకు నేర్పిన విషయం. అంతేకాదు, ఆ సినిమాలో పాట పెట్టిన తర్వాత 2009లో వీర తెలంగాణ అనే సినిమా రిలీజ్ అయింది. ఆ వీర తెలంగాణ సినిమాలో ఈ పాట హిట్ అయిన తర్వాత 2010లో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఆ పాటకు నంది పురస్కారం ఇచ్చి, ఆ సంవత్సరం గొప్ప పాట కింద దానికి నంది పురస్కారం. నేను ఎక్కడ సినిమా వాళ్ళ జోలికి పోలేదు, కానీ సినిమా వాళ్ళు నా దగ్గర వచ్చారు, వస్తారు. మీ సందర్భానుగుణంగా మీరు ఉంటే తప్పకుండా మీ కోరికలు సఫలమవుతాయి, మీ ఆకాంక్షలు నెరవేరుతాయి. అప్పటిదాకా నారాయణ రెడ్డి గారు పాటలు రాశారు, ఇంకోటి రాశారు, వీళ్ళందరూ ఆంధ్ర భాష నేర్చుకొని పాటలు రాశారు. ఆ కొద్ది రోజులకే ఎన్ శంకర్ జై బోలో తెలంగాణ అనే సినిమా తీశారు. మీరు ఎవరైనా చూడకపోతే ఎప్పుడైనా వస్తే చూడండి. చూసింది, సంతోషం, మీ అందరికి కంగ్రాట్స్. చెప్తుంది మీకు కేసీఆర్ పాట వరకే లేదు, చెప్తా. అయితే ఆ సినిమా శంకర్ తీసేటప్పుడు నన్ను ఒక డ్యూయట్ రాయమన్నాడు. నాకు అప్పుడు 56-57 ఏళ్ళు. కొడతారా ఎవరన్నా, ఏసడు పిల్లలు, నా కాలేజీ పిల్లలే నన్ను పట్టుకుంటారు, ఏం సార్ మీకు ఇదేంటిది కోరిక అని అంటారు. వద్దు, నేను డ్యూయట్ రాయను అన్న. డ్యూయట్ అంటే డ్యూయట్ కాదన్నా, తెలంగాణ సాంగ్ ఎట్లుంటుందో మనం వాళ్ళకి ఆంధ్రోళ్ళకి చెప్పాలి. తెలంగాణ వాళ్ళకు డ్యూయట్ రాయరాదు, లేదా తెలంగాణ డ్యూయట్లు ఉండవు అని అంటున్నారు. తెలంగాణ డ్యూయట్లు కూడా ఉంటాయి. తెలంగాణ వాళ్ళకు కూడా ప్రేమించుకునేటందుకు కావలసిన ఒక భాష ఉన్నది అనేది మనం వాళ్ళకి చెప్పాలి అని చెప్పి శంకర్ నన్ను కన్విన్స్ చేశాడు. చివరికి నేను ఒప్పుకున్నాను. అట్లా ఒప్పుకున్న తర్వాత హీరో మీద, హీరోయిన్ మీద చిత్రీకరించిన ఒక పాట నేను రాశాను. తెలంగాణ కల్చర్ బ్యాక్గ్రౌండ్, బతుకమ్మ దగ్గర మొదలవుతుంది, తెలంగాణ ఊరంతా దాంట్లో కనబడుతుంది.
ఆ కనబడేటటువంటి ఒక అద్భుతమైన చిత్రీకరణ శంకర్ చేశాడు. ఆ పాట ఏంటిదంటే ఒక పువ్వు ఒక నవ్వు. ఈ ఒక పువ్వు ఒక నవ్వు అనే పాట నాతో రాయించిన ప్రత్యేకత ఎన్ శంకర్. అదే చెప్పడానికి ఏంటి దాంట్లో ప్రత్యేకత అంటే నెమలి కన్నులా నేస్తాలు. నెమలి కన్ను మనం పుస్తకాలలో దాచుకుంటాం. నెమలి కన్ను అప్పటి వరకు సినిమా పాటల్లో ఎవరు పెట్టలే. పట్టుకుచ్చుల పువ్వు ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఆ పాట విని మళ్ళీ గమనించాలి. పట్టుకుచ్చుల పువ్వు తెలంగాణలో ఉంటుంది. ఆ పట్టుకుచ్చుల పువ్వును అప్పటి వరకు సినిమాలో ఎవరు ప్రయోగించలే. పట్టుకుచ్చుల పువ్వు అని రాస్తే ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి, సార్ ఎన్ని రోజుల కింద, నేను 40 ఏళ్ళ కింద మర్చిపోయినా, నిన్ననే పట్టుకుచ్చుల పువ్వు చెట్టు సంపాదించి నా ఇంట్లో పెట్టుకున్నా అని చెప్పి ఒక ఆయన ఫోన్ చేసింది. అది అంత ఎమోషనల్. కాబట్టి మనం ఎప్పుడు నీరసపడవలసిన అవసరం లేదు, నిరాశపడవలసిన అవసరం లేదు. అట్లా మనం కాళోజీ, నారాయణ రెడ్డి, దాశరథి, సురవరం ప్రతాప్ రెడ్డి, వట్టికోట అల్వారు స్వామి, అట్లాగే దాశరథి రంగాచార్య, ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళ జయంతులన్నీ వాటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక్కొక్కటి. మనం ఎవరికంటే తక్కువ కాదు, ఇన్ఫీరియర్ కాదు, మనం అందరితో సమానం. కాబట్టి అందరితో గౌరవం మనం పొందాలి. మనకెవరికి ప్రతిభ తక్కువ లేదు. ఇందాక చూడండి, చక్కటి డాన్సులు చేశారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత సంప్రదాయ నృత్యం చేసింది ఒక ఆమె, ఇంకొకరు జానపద నృత్యం చేశారు, ఇంకొకరు రాపాట మీద కూడా చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళ కళా నైపుణ్యాలకు నిదర్శనం. కాబట్టి ఇవన్నీ కాపాడుకుంటూ మన చదువుల్లో వీటిలో ఎన్నడూ కూడా, ఇవాళ ఇది ఎందుకు చెప్తున్నానంటే బతుకు బతకనివ్వు అనేటువంటిది బతుకమ్మ యొక్క సందేశం అయితే, కాళోజీ నారాయణరావు దాన్ని ప్రతిపాదించి వాళ్ళ చాలామంది చిన్న చిన్న కారణాల కోసం సెల్ ఫోన్లకు అలవాటు పడిన వాళ్ళు, ఓదార్చే వాళ్ళు లేక, వాళ్ళను చైతన్యపరిచే వాళ్ళు లేక, చిన్న చిన్న కారణాలకు విలువైన ప్రాణాలు తీసుకుంటున్నటువంటి వ్యవస్థలో మనం జీవిస్తున్నాం. కానీ అన్నిటికంటే విలువైంది మీ ప్రాణం, అన్నిటికంటే విలువైంది మీ జీవితం, అన్నిటికంటే విలువైంది మీ తెలంగాణ, అన్నిటికంటే విలువైంది మీ తెలంగాణ సంస్కృతి. కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కష్టపడితే విజయం సాధిస్తాం. అది తెలంగాణ సందేశం, తెలంగాణ భాష సందేశం, తెలంగాణ సంస్కృతి సందేశం. మీ అందరికీ మరొకసారి ఉన్నత శిఖరాలకు చేరాలి, మంచి జీవితం పొందాలి, తెలంగాణను ప్రేమిస్తూ ఎప్పుడు మరిచిపోవద్దని కోరుకుంటూ నన్ను ఇంత దూరం పిలిపించి మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారం. పద్మావతికి, అట్లాగే మా మృదుల గారికి, అట్లాగే పద్మ గారికి, ఇంకా తెలుగు డిపార్ట్మెంట్లో మీ ప్రిన్సిపల్ గారు రాధిక గారికి అందరికీ చేతులెత్తి వందనం, నమస్కారం. కాళోజీ నువ్వు మాట్లాడతావా? నా తర్వాత మాట్లాడదు.